బొమ్మల మేడం ఎవరిని తీసుకొచ్చి మాట్లాడిపిస్తుంది అంటే నేను ఒక పవర్ఫుల్ పర్సన్ ఇన్వైట్ చేస్తున్నాను. సో ఆమె ఆల్రెడీ కిందకి వచ్చి ఉన్నారు. సో ఆమె ఎవరు అంటే మీకు ప్రతి యూట్యూబ్లో, ప్రతి సినిమాలలో, ప్రతి సోషల్ మీడియాలో బాగా కనిపించారు. ఇన్యాక్టివ్. సో బాగా ఇన్యాక్టివ్. మన పర్సన్ ఎవరు? అట్లాంటి పర్సన్ మేడం ఎందుకు ఫోటో పెట్టింది? ఆహా ఓకే, అయితే ఈ ఫోటో మేడందేనా? మేడం పెట్టుకోలేక ఏదో ఉత్సాహం క్రియేట్ చేద్దామని ఫోటో పెట్టింది అని డౌట్ ఎంతమందికి వచ్చింది? మేడం పెట్టుకుని డౌట్ వచ్చిందా? రాలేదా? మేడంది కాదు ఫోటో. ఎవరు? సపోజ్ మన పర్సన్ ఎవరు? అసలు పర్సన్ ఏం మాట్లాడతానంటే మీకు అందరూ తెలియాల్సిన విషయం, అసలు అక్కడ ఉన్న పర్సన్ డిస్ట్రిబ్యూటర్ కాదు, డెమాన్స్ట్రేటర్ కాదు, కంటెంట్ కు సంబంధం లేదు. బట్ కంటెంట్ ఫ్యామిలీ మెంబర్ అంతే. తన ఒక కంటెంట్ యూజర్ అంతే. బట్ తనకేం అనిపించింది, తనకెలా అనిపించింది, తన స్టోరీ తను షేర్ చేసుకోవడానికి. సో మేడం వచ్చారు, మేడం కోసం గట్టిగా క్లాస్ కొట్టండి బ్యాక్. సో ఎవరు అంటే నేనే, కానీ కాదు, సింగిరెడ్డి జ్యోతిరెడ్డి కాదండి. సో ఆ పర్సన్ ఎవరంటే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో షీ ఈస్ ద పర్సన్ మై డాటర్ జ్యోతిరెడ్డి. సో తన స్టోరీ, తనకు ఏ విధంగా అనిపించింది, తన ఫ్యామిలీ గురించి తన ఫీలింగ్ ఏంటిది. సో మీ అందరి ముందు ఒక 100+ నేను మా పాపలాగా అందరు తెలుసు. సో తనకు కనబడాలి, తన గురించి అందరూ తెలియాలని ఒకటే ఒక ఆలోచనతోని. ఎందుకు అంటే తను రేపు ఫ్యూచర్ లో తినే. సో మీరంతా తన ఫ్యామిలీ, మీరంతా తన డిస్ట్రిబ్యూటర్స్. సో తను ఏమనుకుంటుంది, తను మీ గురించి తనకున్న ఆలోచన ఏంటి, తనకు బిజినెస్ పైన ఆలోచన తన మాటల్లో విన్నాం. ఒక 5 minutes మాత్రమే. సో ఓవర్ టు యూ మై డాటర్ సింగిరెడ్డి విద్యార్థి రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ టెస్టిమోనియల్. గ్రాండ్ గా వెల్కమ్ చేసినందుకు. ఇప్పుడు నా గురించి నేను చెప్తా. నా పేరు విధాత్రి, నేను సింగిరెడ్డి. సక్సెస్ఫుల్ బిజినెస్ మనం వెళ్దాం. మనం సక్సెస్ అయ్యే స్టేజ్ నుంచి వెళ్ళే కంటే సక్సెస్ఫుల్ లీడర్ వాళ్ళ కూతుర్ని, వాళ్ళ సక్సెస్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినందుకు ఎంత గర్వం ఉందో నాకు మాత్రమే తెలుసు. అది మీకు ఎంత గర్వం ఉంది అని చూపించడానికి నేను మీ ముందరికి వచ్చాను. ఫస్ట్ సక్సెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే ఆ మనిషి సక్సెస్ ఓన్లీ మనిషికే ఆనందమా లేకపోతే సమాజానికి ఆనందమా అంటే, నేనేమంటా అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే ఊరికే సక్సెస్ అవుతారా, వాటికే సక్సెస్ అవుతారా అంటే ఏ మాత్రం కష్టం లేకుండా, ఏ మాత్రం ఒక సొసైటీ నుంచి మోటివేషన్ లేకుండా అవుతారా? నేనంటే అట్లా కాదు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళే అనుకున్నాం, తీసుకున్నాం. వాళ్ళు మా యొక్క సపోర్ట్ కానివ్వండి, మా యొక్క ప్రోత్సాహకుల సపోర్ట్ కానివ్వండి, ఎవరి సపోర్ట్ అని వాళ్ళ సపోర్ట్ అయితే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి సక్సెస్ అంటే ఒక మనిషిది కాదు, తన వెనకాల ఉండే ఒక కుటుంబాన్ని, తన వెనకాల ఉండే సమాజాన్ని. ఇప్పుడు అందరూ అనుకుంటారు కంగంలోకి రాకముందు మా లైఫ్ మొత్తం మరి దీనస్థితిలో ఉందో ఏదో అనుకుంటారు. అట్లేం లేదు, మేము ముందు మంచిగానే ఉన్నాం, ఇందులోకి వచ్చినాక కూడా మంచిగానే ఉన్నాం. ముందు మాకు మెడికల్ షాప్ ఉంది, కాకపోతే ముందు ఉండే బిజినెస్ లో ఉండే రెస్పెక్ట్ వేరు, ఈ బిజినెస్ లోకి వచ్చినాక రెస్పెక్ట్ వేరు. ఎందుకు రెస్పెక్ట్ వేరు అంటున్నా అంటే, ముందు మాకు ఉండే మెడికల్ ఏజెన్సీలో మేము మంచిగా ఉన్నాం, మార్కెట్ లో మంచి పేరు ఉంది మాకు. కానీ ఇంట్లోకి వచ్చినాక మాకు వచ్చిన పేరు వేరే. దాంట్లో కంటే దీంట్లో వచ్చిన గుర్తింపు ఎక్కువ, దాంట్లో కంటే దీంట్లో మాకు వచ్చిన గౌరవం ఎక్కువ. దానివల్లనే ఈ కామన్ ఆపర్చునిటీ మాకు ఈ రెస్పెక్ట్ ని మరి గుర్తింపుని మాత్రం తెచ్చింది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను స్టేజ్. ఇంకా ముందు కూడా మేము అంత ఫైనాన్షియల్ బర్డెన్తోనే లేము. ఇక్కడికి వచ్చినాక ఇంకెక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎక్కువ గౌరవం తీసుకుంటూ ఉన్నాం. సరే, ఎందుకు నేను ఇదంతా చెప్తున్నా? వట్టిగానే వచ్చిందా అంటే ఇక్కడ నేను చూడొచ్చు, వట్టిగానే రాలేదు. ఇంతమంది కష్టపడదు, మమ్మీ డాడీ ఇంతగానో కష్టపడదు తప్ప రాలేదు. ఎందుకు ఇంతగానో కష్టపడాలి, ఎందుకు అవసరం మీకు కదా అంతగానో కష్టపడాలి? ముందు కూడా మంచిగా ఉన్నాం కదా అంటే నేనేమంటా అంటే, ముందు కన్యాన్ కంటే ముందు నాకు స్పెట్స్ ఉండే. చూడండి మీరు ఆ ఫోటోలు, నాకు తెలిసి 2021 ఫోటో. అప్పుడు నాకు స్పెట్స్ ఉండే. నేను చెప్తున్నా కరెక్ట్ 2020లో
జూన్ 29 రోజు నాకు స్పెట్స్ ఇచ్చిండు డాక్టర్. ఎందుకు ఇచ్చిండు స్పెట్స్ అంటే సైట్ హెడేక్ దానివల్ల ఇచ్చిండు. అది నాకు కంటిన్యూస్గా 3 years ఉండే ఆ స్పెట్స్. కానీ కంగం తీసుకున్నప్పుడు ఆ స్పెట్స్ అనేది తగ్గడానికి నాకు 1.5 year పట్టింది. ఎందుకు 1.5 year పట్టిందంటే స్లోగా నాకు ఇంపాక్ట్ చూపించడం జరిగింది. నేను చెప్తాను అందరికి తొందరగా చూపిస్తుంది, తొందరగా తగ్గిపోతుంది, కానీ తగ్గే అవకాశం ఉందని చెప్తాను. ఇది ముందు ఇది తర్వాత. ఈ బెనిఫిట్ ఈ కంగన్ వాటర్ తీసుకోవడం వల్ల ఎందుకు తీసుకున్నారు మా ఇంట్లో, ఇది ఒక రీజన్ అయితే నా హెడేక్ నా సైడ్ రీజన్. ఇంకొక రీజన్ క్యాన్సర్. ఎందుకు క్యాన్సర్ అని చెప్తున్నా అంటే ఇప్పుడు మా తాతలు 2 తాతలు చూసుకుంటే వాళ్ళిద్దరు క్యాన్సర్తోనే చనిపోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఈ మిషన్ తీసుకున్నారంటే ఇప్పుడు మా అమ్మగారు ఆల్రెడీ మిషన్ తీసుకున్నప్పటికీ సమ్ 32, 33, 35, 40 ఏజ్లో ఉన్నారు వాళ్ళు అప్పటికి ఆల్రెడీ. అంటే వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ జీన్స్ అనేది ఉంటాయి లోపల. కానీ మేము అప్పటికీ ఇంకా చిన్నపిల్లలమే, అంటే మాకు ఇప్పటి నుంచే ఇస్తే తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు అంటే ఈ పేరెంట్స్ ఫుల్ కష్టపడుతున్నారు, పాపకి టైం ఇవ్వరో ఇయ్యారో అని అనుకుంటాం. కానీ నేను హాస్టల్లో ఉన్నా, 2 years నుంచి హాస్టల్లో ఉంటున్నా, ఇంటర్ అయిపోయింది నాది ఇప్పటికి. కానీ వాళ్ళు అంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా నాకు కొంత సమయం అనేది కేటాయించడం జరిగింది. నా కోసం ఎంత కష్టమైనా ఆ వాటర్ అనేది ఇవ్వడానికి నా కోసం హాస్టల్ వరకు రావడం జరిగింది. ఎంత దూరం ఉన్నా వాళ్ళు నా కోసం వచ్చేవాళ్ళు ఇక్కడ వరకు. ఎందుకు అంటే ఒకవేళ నేను మళ్ళీ హాస్టల్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే మళ్ళీ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నా కోసం ఎంత కష్టమైనా సరే వాటర్ వారానికి 3 bags అంటే 15 liters ఇవ్వడానికి వాళ్ళు ప్రతి వారం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ముందు చూడండి, ఇది మా మెడికల్ షాప్. నాకు తెలిసి 2008లో స్టార్ట్ చేసాం. 2020లో 2022లో ఈ కంగన్ బిజినెస్లోకి వచ్చినాక ఆ మెడికల్ షాప్కి వెళ్ళడం మానేసారు మా పేరెంట్స్. ఫుల్ టైం ఇక్కడికి వచ్చింది. ముందు పార్ట్ టైమే ఉండే కంగన్లో, కానీ ఫుల్ టైం ఇక్కడికి వచ్చేసారు. దీంట్లో ముందు చెప్పినట్టు దీంట్లో రెస్పెక్ట్ అనేది మారింది. సో ఇన్ని 38 months అవి కష్టపడడం వల్ల మేము 682-2 6A2 మరియు 6A పొజిషన్కి రీచ్ అవ్వడం జరిగింది. ఇదంతా మా టీమ్ మెంబర్స్ వల్ల సపోర్ట్ వల్లనే జరిగింది. సరే, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒక కూతురుగా నేను ఏం చేయగలుగుతా? నేను పోయి డెమోస్ చెప్పగలుగుతానా? చెప్పలేను. నేను పోయి ప్రోడక్ట్ బిజినెస్ మీటింగ్స్ రావడం అవన్నీ చేయలేదు. కానీ నా దగ్గర ఉండే ఏకైక బాధ్యత ఏంటి? చదువుకోవడం. వాళ్ళు నా దగ్గర అంతగానో కష్టపెట్టి డబ్బులు పెట్టి ఉండి సంవత్సరానికి 3 లక్షలు కట్టుకుంటా వట్టిగానే ఉంటారా? నాకు ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. వాళ్ళు అంతా కష్టపడుతున్నారు. నేను చేసే ఏకైక బాధ్యత చదువుకోవడం మాత్రమే. చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మెరిట్లో పాస్ కావాలి. నన్ను అంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రోత్సహించింది మాత్రం వాళ్ళ కష్టమే. వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి నా వంతు సాయం నేను చేయాలనుకుని అంత బాగా చదువుకోవడం జరిగింది. మంచి మెరిట్తో పాస్ అవ్వడం జరిగింది. ఇదంతా జరిగింది. బట్టినా జరిగిందా? మా డాడీ ఒక్కడే కష్టపడింది, మా అమ్మ ఒక్కటే కష్టపడింది. బట్టినా జరుగుతా? నాకు అసలు జరగదు. అందరూ అనుకుంటారు ఒక్కరు చేస్తే సరిపోతాయి కావచ్చు, కానీ టీం సపోర్ట్ లేనిది అన్నీ జరగదు. ఇప్పుడు మీరు అందరు నాటింది కాబట్టి మీకోసమే ఇక్కడ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టి నా వంతు సాయం నేను చేయాలనుకుని అంతా బాగా చదువుకోవడం జరిగింది. మంచి మెరిట్తో పాస్ అవ్వడం జరిగింది. ఇదంతా జరిగింది. బట్టినా జరిగిందా? మా డాడీ ఒక్కడే కష్టపడింది, మా అమ్మ ఒక్కటే కష్టపడింది. బట్టినా జరుగుతా? నాకు అసలు జరగదు. అందరూ అనుకుంటారు ఒక్కరు చేస్తే సరిపోతాయి కావచ్చు, కానీ టీం సపోర్ట్ లేనిది అన్నీ జరగదు. ఇప్పుడు మీరు అందరు నాటింది కాబట్టి మీకోసమే ఇక్కడ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మై పేరెంట్స్. సరే, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే నాకేం అవసరం. ఇప్పుడు నాకు ఐడి రావడానికి ఇంకొక సంవత్సరం ఉంది. నాకు మోస్ట్లీ 1.5 year ఉంది నాకు ఇంకా ఐడి రావడానికి. కానీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి నుంచే మీరు అందరు నా డిస్ట్రిబ్యూటర్స్ అని నేను అనుకుంటున్నాను. మీరు అందరు నా తర్వాత అందరు నా టీంలో ఉంటారు. నేను మీ అందరినీ సపోర్ట్ చేసే అంత బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టడీస్ చదువుకోవాలి, మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? మీ అందరిని చూసుకోవాలి. ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేయాలంటే మంచిగా చదువుకోనా లేదా? చదువుకోవాలి. మంచిగా చదువుకొని మీ అందరిని చూసుకునే బాధ్యత నాది. ఎప్పుడైతే 18 years వస్తానో నేను మీ అందరిని చూస్తున్నా. ఇది నన్ను మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా. ఎలాగైతే నేను స్టేజ్
నేను ఎక్కాను. తర్వాత మీ పిల్లలు కానీ మీరైనా నాతో పాటు కలిసి బిజినెస్ లో ఉంటారని చాలా ఆశతో ఇక్కడ స్టేజ్ ఎక్కడం జరిగింది.